రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను ప్రభుత్వం ఎజెండాగా తీసుకోబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇవ్వొద్దని పోలీసులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ ప్రచార కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కార్యక్రమ పోస్టర్ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రాణ నష్టాల్ని గణనీయంగా తగ్గించాలనే సంకల్పంతో తెలంగాణ పోలీసు శాఖ అరైవ్ అలైవ్ పేరుతో రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాల్టి నుంచి ఈ నెల 24 వరకు 10 రోజుల పాటు ఈ ప్రచారాన్ని నిర్వహించనుంది. రోడ్డు భద్రత ప్రాముఖ్యత ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటుకుపోవాలన్నదే ఈ కార్యక్రమ ఆశయం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ యూసుఫ్గూడలో అరైవ్ అలైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అనే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ శివధర్ రెడ్డి, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్, హైదరాబాద్ సిపి విసి సజ్జనార్తో కలిసి కార్యక్రమ పోస్టర్ను సీఎం ఆవిష్కరించారు. యుద్ధాల్లో సైనికుల కన్నా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని వాహనంపై చలాన్ పడితే వెంటనే యజమాని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు పోలీసు శాఖకు జమయ్యేలా చూడాలని కోరారు. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా, మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఒక సమస్యగా మారింది. వెయ్యకుంటనే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి. ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. సమాజంలో కొందరు నిర్లక్ష్యం మరొకరికి ప్రాణాపాయంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీలో 3% మేర నష్టం జరుగుతోందన్న రేవంత్ రెడ్డి 3 నిమిషాలకో ప్రాణం పోతోందని వివరించారు. రకరకాల నేరాలు సైబర్ క్రైమ్ లో ఈ రోజు జరుగుతున్నాయి. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సైబర్ క్రైమ్ ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి ఈ రోజు ప్రక్షాళన మొదలుపెట్టింది. దురలవాట్ల వల్ల డ్రగ్స్, గంజాయి కూడా ఒక మహమ్మారిగా మన సమాజాన్ని పట్టి పీడిస్తుంది. ఈ రోజు ఈగల్ ఫోర్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేసినాం. ఈ రోజు వ్యవస్థను బలోపేతం చేసుకొని డ్రగ్స్ మీద, గంజాయి మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధం ప్రకటించింది. క్రమశిక్షణ కలిగిన భారతీయులుగా తీర్చిదిద్దాల్సిన అవసరము అధికారుల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా వీటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. క్రమశిక్షణ కలిగిన అధికారులకు అక్కడ బాధ్యత ఇచ్చి దీని ఒక టాప్ ప్రయారిటీ టాస్క్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక్క ప్రాణాన్ని రక్షించినా అది మానసిక తృప్తిని ఇస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి విద్యార్థి రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై తమ తల్లిదండ్రులకు ప్రమాణపత్రం ఇచ్చేలా కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేటువంటి వాళ్లకు తాగి నడిపినా, సెల్ ఫోన్ తో నడిపినా, హెల్మెట్ లేక నడిపినా, రాంగ్ రూట్ నడిపినా లేదా అతివేగంగా నడిపినా కఠినంగా వ్యవహరిస్తూ డ్రైవింగ్ లైసెన్సులనే రద్దు చేస్తూ వారికి భవిష్యత్తులో వాహనం కొనుగోలు చేయడం కానీ లైసెన్స్ ఇవ్వకుండా ఉండేటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టం లోపల మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోతున్నాం. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్లబ్లు పాఠశాలలో ఏర్పాటు చేయడంతో పాటుగా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తాం. అరైవ్ అలైవ్ అనేది ప్రచార కార్యక్రమం కాదని, ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్యమమని డీజీపీ శివధర్ రెడ్డి అభివర్ణించారు. పోలీసులు, రవాణా శాఖ మాత్రమే కాకుండా సమాజమంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత అన్నది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. రోడ్లు మరింతగా సురక్షితంగా మార్చడం, ప్రమాదాలు తగ్గించడం, ప్రాణ నష్టం తగ్గించడమే ఈ అరైవ్ అలైవ్ ఉద్యమ ప్రధాన లక్ష్యం. ప్రతి సంవత్సరం 27,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా 25,000 మంది గాయాల పాలవుతున్నారు. రోడ్డు ప్రమాదాల మీద ప్రజల్లో సీరియస్నెస్ ఉండటం లేదు.
చనిపోయిన వారిలో 70% మంది పైన 2 వీలర్స్ నడిపే వాళ్ళు కానీ పాదచారులు కానీ ఉన్నారు. ప్రతి కుటుంబ భద్రత కోసం అన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. జబర్దస్త్ నటులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వేసిన స్కిట్లు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేలా ఇచ్చిన ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.